ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ప్రియులైన క్రీస్తు సన్నిధి టీవీ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? స్నేహితుల నిమిత్తమైన ప్రార్థన మీరు చేస్తున్నారని, దేవునితో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ బి అగస్టిన్ గారు దైవ వర్తమానమును అందించి ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. శ్రద్ధగా విని ఆత్మీయ దీవెనలను పొందుకుందాం. క్రీస్తునందు అత్యంత ప్రియులైన క్రీస్తు సన్నిధి వీక్షకులకి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున శుభములు, ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? తిరిగి మరలా ఈ ఉదయకాల సమయం ఈ విధంగా మీతో కలిసి ప్రభునామాన్ని ఘనపరచడం, కీర్తించడం, దేవుని వాక్యాన్ని పంచుకోవడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతగా ఎంచి దేవుని మహింపరుస్తున్నాను. రండి, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానించి ఆత్మీయ మేలులు పొందుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ప్రియులరా, నాతో కలిసి బైబిల్ చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. కావున సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. ఉన్నపాటు నా తలలో ఉంచండి. చిన్న మాట ప్రార్థన చేసి దేవుని వాక్యంలోని ప్రవేశిద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. తిరిగి ఉదయకాల సమయంలో క్రీస్తు సన్నిధి అనే ఈ కార్యక్రమం ద్వారా మీ వాక్యాన్ని వినడానికి, మీ వాక్యపు వెలుగులో మేము జీవించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, ఈ క్రీస్తు సన్నిధి అనే కార్యక్రమం ద్వారా శ్రేష్టమైన సందేశాన్ని నీ ప్రజలకు అందించమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ దాసుడను వాక్యమును ప్రభువా ప్రకటించడానికి సిద్ధముగా ఉండగా నన్ను మీ చేతిలోనికి తీసుకొని మీ కొరకైనటువంటి యోగ్యమైన పాత్రగా శిష్యునికి తగిన నోరు నాకు అనుగ్రహించి ఈ వాక్యాన్ని ప్రకటించడానికి నన్ను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. కూడి ఉన్న నీ బిడ్డలందరికీ వినుబుద్ధిని, వినగల చెవులను, గ్రహించే మనస్సును దయచేయండి. ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలందరూ కూడా దీవించబడాలి. వాక్యమైన దేవునిగా నీ బిడ్డలను మీరు దర్శించి వాక్యము ద్వారా ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి సత్యాన్ని మనం చదివాం. మరొకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. కావున సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ఈ మాట ఎవరు రాస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ సహాయముతో మహాజ్ఞానిగా పిలువబడుతున్నటువంటి
సొలొమోను రాశాడు. ఆయన తన అనుభవాల్లో నుంచి గమనించింది, చూసింది, నేర్చుకున్నది ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి అత్యంత ప్రాముఖ్యమైన అవసరత ఏంటి అంటే సంతోషముగా జీవించుట. ప్రియులారా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయ. ప్రతి మనిషికి సంతోషం అనేది ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్పి ఇక్కడ ఈ భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మానవ జీవితంలో సంతోషం కలిగి ఉండుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. పెద్దలు అంటుంటారు, సంతోషమే సగం బలమని. అవును కదా. అందుకనే మనిషి తన జీవిత కాలములో సంతోషంగా ఉండడానికి చేయని పని లేదంటే ఖచ్చితంగా నమ్మి తీరాలి. ప్రియులారా, విచారకరమైన సంగతి ఏంటంటే, ఎంత చేసినా, ఎన్ని చోట్ల తిరిగినా తాను పొందాలనుకుంటున్న సంతోషాన్ని మనిషి పొందలేకపోతున్నాడు. ఈ రోజుల్లో సంతోషాన్ని ఇవ్వడానికి రకరకాల మాధ్యమాలు వచ్చాయి. సినిమాలు, టీవీలు, ఇతరత్ర అనేకమైనటివి మనిషిని సంతోషపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ అవన్నీ కూడా మానవునికి సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాయి. అవును కదా. అవును ప్రియులారా, ఇవేవి కూడా మనిషిని సంతోషింప చేయలేకపోతున్నాయి. మనిషి సంతోషంగా ఉండడానికి అనేకమైన వాటిని తను ఆస్వాదిస్తూ ఉన్నాడు. కొందరు కార్లలో సంతోషం ఉందని కార్లు కొంటూ ఉన్నారు. కొందరు వస్తువుల్లో సంతోషం ఉందని, వస్త్రాల్లో సంతోషం ఉందని, స్థలాలు, పొలాలు కొనడంలో సంతోషం ఉందని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వారు పొందినవి, వారికి ఉన్నవి, వారు సాధించినవి వారిని సంతోషంగా జీవింప చేయలేకపోతూ ఉన్నాయి. కానీ సంతోషం అనేది తప్పకుండా మనిషికి కావాలి. ఒకరోజు నన్ను చెప్పనివ్వండి, ఒక వ్యక్తి చాలా బాధగా సైక్రియాసిస్ట్ దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి, డాక్టర్ గారు, నా జీవిత కాలంలో నేను అనుకున్న సంతోషాన్ని పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు సంతోషంగా లేదండి. మీ హాస్పిటల్కి వచ్చాను, నాకు ఏదైనా సంతోషం ఉందేమో, సంతోషం కొరకు ఏదైనా మెడిసిన్ ఉంటే చెప్పండి, ఐ వాంట్ హ్యాపీనెస్ అని చెప్పి ఆ డాక్టర్ గారిని అడిగినప్పుడు డాక్టర్ గారు చెప్పారట, జబ్బులకు మందులు ఉన్నాయి కానీ సంతోషంగా జీవించడానికి మనిషికి ప్రపంచంలోని WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సంతోషం మనిషికి అందించే మెడిసిన్ కనిపెట్టలేదు బాబు అని చెప్పినప్పుడు, అయ్యో మరి నేను సంతోషం ఎలాగ పొందగలను, సంతోషంగా ఎలాగ జీవించగలను అని చెప్పినప్పుడు ప్రియులరా, డాక్టర్ గారు ఒక సలహా ఇచ్చారట. బాబు మంచిది, నీకు ఒక సలహా ఇస్తాను నేను. ఇదిగో, ఈ సిటీలోనే పలాని సెంటర్లో ఒక షో జరుగుతుంది, ఆ షోకు నువ్వు వెళ్ళి కూర్చోగలిగితే కొంత ఖర్చు పెట్టుకో టికెట్కి, ఆ షోలో నువ్వు కూర్చుంటే కడుపుబ్బ నవ్వుతావు, చాలా సంతోషంగా ఉంటావు అన్నప్పుడు ఆ పేషెంట్ అడిగాడట, ఏంటండి అంటే ఆ షోలో అంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి అని అడిగితే డాక్టర్ గారు చెప్తున్నారట, అక్కడ ఒక బఫూన్ ఉంటాడు, అతను చేసేటువంటి ఆ షో అందరికీ కడుపుబ్బ నవ్వు తెప్పించేటట్టుగా చేస్తుంది అని చెప్పినప్పుడు ఆ పేషెంట్ చెప్పారట, అయ్యా అక్కడికి వచ్చిన అందరినీ కూడా కడుపుబ్బ నవ్వించేది బఫూన్ గారు అన్నావు కదా, ఆ బఫూన్ నేనే అన్నాడట. ప్రియులరా, అతడు నవ్వించగలుగుతున్నాడు కానీ, అతడు అందరికీ నవ్వును పంచగలుగుతున్నాడు కానీ తన జీవితంలో సంతోషాన్ని కలిగిలేడు. ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు సన్నిధి వీక్షకులారా, సంతోషంగా జీవించాలనుకుంటున్నారు. సంతోషానికి ఒకవేళ వైద్య శాస్త్రం మెడిసిన్ ఇవ్వలేకపోవచ్చు, సంతోషంగా ఒక మనిషి జీవించడానికి మరి ఏ ఇతర మార్గాన్ని చూపించలేకపోవచ్చు. కానీ బైబిల్ మనిషి సంపూర్ణ సంతోషాన్ని కలిగి జీవించే ఓ చక్కని మార్గాన్ని చూపుతూ ఉంది. బైబిల్లో మానవ జీవితానికి
సంపూర్ణ సంతోషం ఎలాగూ దొరుకుతుందో, మనిషి సంపూర్ణ సంతోషంగా ఎలాగూ జీవించగలడో బైబిల్ నిర్దేశిస్తుంది, మార్గాన్ని చూపుతుంది. మీకు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. రండి, ఒక మనిషి సంపూర్ణ సంతోషంగా జీవించడానికి మార్గం ఏంటో ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకుందాం. నాతో పాటు బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ చరణాన్ని చూడండి, నేను చదువుతాను. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. విన్నారా? సంపూర్ణ సంతోషము ఎక్కడ ఉంది మానవునికి అంటే దేవుని సన్నిధిలో ఉంది అట ప్రియులారా. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అనే మాటని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సంపూర్ణ సంతోషం లోకంలోని ఏ స్థలమైనా, ఏ అనుభవమైనా, వినండి ప్రియులారా, మానవునికి సంపూర్ణ సంతోషం లోకంలో ఉన్న ఏ స్థలమైనా, ఏ అనుభవమైనా ఇవ్వగలిగితే ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తుని గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు. యేసుక్రీస్తును మీరు నమ్ముకోవలసిన పని అంతకంటే లేదు. ప్రియులారా, మానవ జీవితానికి సంపూర్ణ సంతోషం ఇవ్వగలిగేది కేవలం దేవుని సన్నిధి మాత్రమే. క్లియర్గా బైబిల్లో చదువుతున్నా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. కొద్ది సంతోషం కాదు ప్రియులారా, సంపూర్ణ సంతోషము కలదు. మనిషి కోరుకుంటున్నటువంటి సంపూర్ణ సంతోషం ఎక్కడ మనిషికి లభిస్తుంది అంటే దేవుని సన్నిధిలో. దట్ ఈస్ ద చర్చ్. చర్చిలో సంపూర్ణ సంతోషాన్ని మనిషి పొందుకునేటువంటి ఏర్పాటును దేవుడు కలుగు చేశాడు ప్రియులారా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి మనిషి చర్చికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి సంపూర్ణ సంతోషాన్ని అనుభవించాలి అంటే ఏం చేయాలో నేను మీకు తెలియచేస్తాను. అదే కీర్తనల భాగంలో నుంచి 5వ కీర్తన చూడండి ప్రియులారా. రండి, 5వ కీర్తనలోనికి రండి ఒకసారి. 11వ వచనాన్ని మీకు నేను చూపించాలనుకుంటున్నా. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా? నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని ప్రతి మనిషి పొందుకోవాలంటే చేయవలసిన ప్రధానమైన పని ఏంటి అంటే మనిషి దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలి ప్రియులారా. అంటే దట్ ఈస్ ద ప్రేయర్ లైఫ్. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో, దేవుని సన్నిధికి వచ్చిన ప్రజలు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు సంతోషాన్ని ఇస్తాడట. అంత మాత్రమే కాదు కానీ నిత్యము వారు ఆనంద ధ్వని చేసే అనుభవాల గుండా దేవుడు వారిని నడిపిస్తాడట. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూసారు? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం మనం నేర్చుకుంటే చాలాసార్లు జరిగే పొరపాటు ఏంటంటే ప్రియులారా, చర్చికి వస్తారు, ప్రార్థన చేయరు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆలకిస్తూ ఉంటారు. సేవకుడు చెప్తా ఉంటాడు, అమ్మా నీ సమస్య ఏంటి, ఎందుకు నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు, అయ్యా ఎందుకు నీ జీవితంలో హ్యాపీనెస్ లేదు, ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోయి ఉన్నా నీ జీవితంలో ప్రభు సంతోషం నింపగలడు, నీవు ఉన్నపాటున చర్చికి వచ్చిన నీవు ప్రార్థన చేయని చెప్పి సేవకుడు చెప్తూ ఉంటే, స్త్రీల కూడికలకు వెళ్ళినప్పుడు సేవకురాలు చెప్తూ ఉంటుంది, ప్రార్థన చేయండి మీ కన్నీరు తొలగిపోయేది, ప్రార్థన చేయండి మీ కష్టాలు తొలగిపోతాయి, మీ దుఃఖ దినములు ఆయన సమాప్తము చేస్తాడు, మీ జీవితాల్లో సంతోషాన్ని వికసింప చేస్తాడు, ఆనంద ధ్వని మీరు చేస్తూ జీవిస్తారు అని సేవకురాలు చెబితే ఏదో సరదాగా వచ్చి ఉరదాగా పోయినట్టుగా మందిరానికి వస్తారు కానీ పాటలు పాడతారు, పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడతారు, వాక్యం చెప్తారు, పాస్టర్ గారిని చాలా అప్రిషియేట్ చేస్తారు, పాస్టర్ గారు చాలా మంచిగా చెప్పారు వాక్యం అని. ప్రార్థనకు వచ్చేసరికి ప్రియులరా
ఎందుకు చేయలేకపోతున్నారు? నా ప్రియ తల్లి, స్నేహితుడా, నీ సంతోషకరమైన జీవితం నీవు చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంది. దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉన్నదని నీవు నమ్మి తీరాలి. ఆమేన్. అయితే ఆ సంతోషాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే, ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించాలి అంటే, నువ్వు తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించి తీరాలి. ఇంకొక మాట నేను చూపిస్తాను. దావీదు రాసిన కీర్తన 40 కీర్తన 16వ చరణం. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. హల్లెలూయా. వెతకడం అంటే దట్ ఈస్ ద ప్రేయర్, ఆల్సో ప్రేయర్. అది కూడా ప్రార్థనే. నీవు దేవుని సన్నిధిలో నీ సంతోషం కొరకు దేవుణ్ణి వెతకాలి. నీ సంతోషానికి అడ్డు తగిలే ఏ రకమైన అనుభవమైనా దాని నుంచి నువ్వు విడుదల పొంది సంతోషాన్ని కలిగి నువ్వు జీవించాలి అంటే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనలో నీ సంతోషాన్ని వెతికి పొందుకోవాలి. బైబిల్లో మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం, నిన్ను వెదకు వారందరూ ఉత్సహించి సంతోషించుదురుగాక. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. బైబిల్లో నేను ఒక సహోదరిని పరిచయం చేయాలనుకుంటున్నాను ప్రియులారా. ఆమె తన వివాహ జీవితాన్ని ప్రారంభించిన తొలి దినాల్లో చాలా హ్యాపీగా ఉంది. అయితే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు దాటిపోయాక ఎందుకు తన జీవితంలో సంతోషాన్ని కోల్పోయింది. చాలా బాధపడుతుంది ప్రియులారా. కారణం, గర్భఫలం లేదు తనకి. వివాహమైంది, సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి. తను తల్లినవుతానన్న ఆశలు క్షీణించిపోయాయి. గర్భఫలం కొరకు చాలా ప్రయత్నం చేసింది, కానీ తను తల్లి కాలేకపోయింది. గొడ్రాలితనం ఎంత భయంకరమైన వేదనో మీకు తెలుసు. గొడ్రాలిగా ఉండిపోయింది. ఈలోపుగా కాలక్రమేణా ఏం జరిగిందో ఏమో కానీ తనకు, మన భాషలో ఏమంటారండి, ఒకే భర్తకి 2 భార్యలు ఉంటే ఏమంటారు? సవితి అంటారా? ఏమో. ఆమెకి ఉన్న భర్తకి మరొక భార్య తోడైంది. అయితే ఆ భార్యకు పిల్లలు పుట్టారు, ఈమెకు పిల్లలు లేరు. సరే, నా తర్వాత వచ్చినటువంటి అమ్మాయికైనా పిల్లలు పుట్టారని తన పిల్లలను తీసుకొని ఆడిస్తూ ఉంటే ఆమె వెంటనే వచ్చి చటక్కున ఆ పిల్లల్ని లాక్కొని వెళ్ళిపోయేది. మాటి మాటికి తన తర్వాత వచ్చినటువంటి తన భర్తకి వచ్చిన భార్య ఈ సహోదరిని చాలా వేదనకి, కోపానికి గురి చేసే మాటలు మాట్లాడేదట. ఒకవైపు గొడ్రాలిగా ఉండిపోయింది, తల్లి జీవితం ఆమె కోల్పోయింది, లేదు, పిల్లలు లేరు. మరొక వైపు పోనీలే, నాకు చెల్లెలుగా వచ్చింది, ఈ అమ్మాయికైనా పిల్లలు పుట్టారు, ఆ పిల్లలైనా నాకు పిల్లలే కదా అని చెప్పి ఆ పిల్లల్ని అల్లారు ముద్దుగా చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే పిల్లలు లాక్కొని వెళ్ళి నానా మాటలు అంటూ ఉంటే ఆ మాటలు తట్టుకోలేకపోతా ఉంది ప్రియులారా. ఈ సందర్భంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదంతా నేను ఏదో కల్పన కథ మీకు చెప్పట్లేదు, కానీ సమూయేలు మొదటి గ్రంథంలో మనకు మొదటి అధ్యాయంలో కనిపించే ఓ కుటుంబంలోని ఓ స్త్రీని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆమె పేరు హన్న. పిల్లలు లేరు, చాలా ప్రయత్నాలు చేసింది, కానీ చివరికి తనకు అర్థమైపోయింది, నా గొడ్రాలితనాన్ని తొలగించగలిగేది దేవుడే అని గుర్తించింది. హల్లెలూయా. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. నా గొడ్రాలితనము నుంచి నాకు విడుదల ఇవ్వగలిగేది యేసుదేవుడే అని గ్రహించింది. నన్ను తల్లిని చేయగలిగేది, నాకు గర్భఫలము బహుమతిగా ఇవ్వగలిగేది నా యేసయ్యే అని చెప్పి గ్రహించింది. చర్చికి వస్తూ ఉంది ప్రియులారా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మందిరానికి వచ్చింది. మందిరంలో చాలా ముందుకు వెళ్ళింది. ఎవరూ లేరు మందిరంలో. కూర్చుంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఎలాంటి ప్రార్థన అంటే మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉంది. దేవునితో పెనుగులాడుతూ ఉంది. అయ్యా, నా సంతోషానికి కారణం నేను తల్లిగా చేయబడ్డమే.
నాకు సంతోషం కావాలి, నా గొడ్రాలితనం తొలగిపోవాలి, దానికి నీవు మాత్రమే కార్యము చేయగలిగిన దేవుడు అని చెప్పి అంగలారుస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది, బహు దుఃఖాక్రాంతురాలైందట. చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథంలోనికి రండి. ఒకసారి 1వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, 10వ వచనంలో నేను చదువుతాను. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి ఓగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి సౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. చూసారు, ప్రభు సన్నిధికి వచ్చి బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేస్తూ ఉంది. అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మందిరానికి కాపరి అయినటువంటి పాస్టర్ గారు వచ్చారు. ఆయన పేరు ఏలి. వచ్చి ఆయన అంటాడు కదా, 17వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఆమె ప్రార్థన జీవితాన్ని చూసిన పాస్టర్ గారైన ఏలి గారు, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పెను. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. పాస్టర్ గారు ఆమెకి దీవెన వచనాలు పలికారు. ప్రియులారా, సేవకులు ఎవరికి దీవెన వచనాలు పలుకుతారంటే సేవకులతో గొడవాడే వాళ్ళతో కాదు. సేవకుడు ఎవరిని దీవిస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడంటే మాయమాటలు చెప్పే వాళ్ళని కాదు, మందిరానికి మానుకునే వాళ్ళని కాదు, మందిరానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని కాదు, లేదా సేవకుని మీద సంఘం మీద వ్యతిరేకంగా మాట్లాడే వారిని సేవకుడు దీవించడండి. ఇక్కడ ఈ చర్చి పాస్టర్ గారు ఎవరిని దీవిస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్న సహోదరిని. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. నీవు నీ సంఘములో ప్రార్థనా పరురాలివైతే, నీవు నీ సంఘములో ప్రార్థనా పరుడు అయితే, అయ్యా నేను చెప్తున్నాను, వాక్యం చెప్తుంది, నీ కాపరి ఉన్నాడే, నీ సంఘ కాపరి ఉన్నాడే, నీ కాపరి భార్య ఉందే, వారిరువురు కూడా ప్రార్థించి నిన్ను దీవిస్తారు. ఆమేన్. మా సంఘంలో కూడా ప్రార్థించే వారిని నేను ఎప్పుడు కూడా గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, దేవుడు నీకు సహాయం చేస్తాడు తల్లి, తమ్ముడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, డోంట్ వరీ అని చెప్పి నేను దీవిస్తూ ఉంటాను. తిరిగి వాళ్ళు వచ్చి నాతో అంటారు, అన్నా మీరు దీవించారు, దేవుడు నన్ను దీవించాడన్నా. హల్లెలూయా. అవును ప్రియులారా, సేవకు నిన్ను దీవిస్తే ఏం జరుగుతుందో చెప్పనా? ఒక మాట నన్ను చెప్పనివ్వండి, గుర్తుకొచ్చింది. మా సంఘంలో ఒక సహోదరి చాలా పేదరాలు. తను పూరి గుడిసెలో ఉంది. వర్షం పడితే దాదాపుగా అంత కారిపోతుంది. ఆమె వచ్చి నాతో అంటుంది, అన్నయ్య వర్షాకాలం వచ్చింది, వర్షం పడితే ఇల్లంతా కారిపోతుందన్న, ఇల్లు కట్టుకోవాలంటే నా దగ్గర 30,000 ఉన్నాయి, 30,000తో ఇల్లు అవుద్దన్నా అని నాతో వచ్చి చెప్తే నేను చెప్పాను, మరియమ్మ తప్పకుండా ఆ 30,000తోనే నీవు ఇల్లు కట్టుకుంటావు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ధైర్యంగా ఉండని ఒక మాట చెప్పి వెళ్ళాను. ఆ సహోదరి నమ్మింది. ఒక తాపి మేస్త్రిని పిలిచి, అయ్యా నా దగ్గర 30,000 ఉంది, నాకు ఒక చిన్న గది అవుద్దా అంటే, తప్పకుండా చేస్తాను మరియమ్మ అని చెప్పి ఆ సహోదరిని బలపరిచారట. ఏం జరిగిందో ఏమో, కరెక్ట్గా ఒక నెల కూడా కాలేదు ప్రియులరా, ఆ సహోదరి నాకు ఫోన్ చేస్తుంది, అన్నయ్య ఒకసారి పాస్టమ్మ గారు మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి, ఇల్లు కట్టుకున్నాను అంటే నేను ఇంటికి వెళ్ళి చూశాను, నేను మా భార్య నిర్ఘాంతపోయాం ప్రియులరా. 30,000తో చక్కని ఇల్లు కట్టుకున్నది. హల్లెలూయా. ఆ పూరిపాకను తీసేసి ఆ ఇంటికి ముందు చక్కగా వరండ వేసుకొని చుట్టూ దడి కట్టుకొని ఎంత చక్కగా ఉందో. 30,000తో అయిపోయింది. అమ్మ ఎలా సాధ్యమైందంటే, ఏమోనన్నా 30,000తో ఇల్లు అయిపోయింది, నువ్వు నన్ను దీవించావు, నేను మేస్త్రిని మాట్లాడుకున్నాను, 30,000తో అతను కట్టి వెళ్ళాడు, మళ్ళీ నన్ను డబ్బులేం అడగలేదని చెప్పింది. ప్రియులారా, సేవకుడు దీవించే దీవెన నిన్ను ఎంతగా హెచ్చించదో ఒకసారి ఆలోచించు.
సేవకుని దీవెన నిన్ను బలపరుస్తుంది, ఒక మెట్టు పైకి నిన్ను తీసుకొని వెళ్తుంది. ఏలి అంటున్నాడు, క్షేమముగా తిరిగి ఇంటికి వెళ్ళుము, నీవు మనవి చేసిన దానిని దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు అన్నప్పుడు హన్న ధైర్యంగా వెళ్ళింది. ఆనాటి నుంచి దుఃఖముఖురాలిగా ఉన్న ఆమె దుఃఖాన్ని మానేసి సంతోషంగా ముందుకు వెళ్ళగా మనం చూస్తాం. తర్వాత వచనాల్లో మనం చూస్తే 19-20 వచనాల్లో తన భర్త అయిన ఎల్కానా హన్నాను కూడినప్పుడు ప్రియులరా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. తరువాత ఆమె కోరుకున్నట్టుగా దేవుడు మగబిడ్డనిచ్చాడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఆమె హృదయం ఉప్పొంగిపోతుంది. ఓ రిజాయిస్, ఎంత సంతోషంగా ఉందంటే చూడండి, 2వ అధ్యాయం 1వ వచనంలో మనము ఈ సంగతిని చూస్తాం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనే, నా హృదయము యెహోవా యందు ఆనందించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం హన్నా అనే ఈ సహోదరి ప్రార్థించి పొందుకున్నది. ప్రియులరా, దేవుని వలన మాత్రమే సంపూర్ణ సంతోషాన్ని మనం పొందగలం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. నువ్వు కలిగినటువంటి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో, ఇతరత్ర ఏ అనుభవంలో కూడా నా తల్లి స్నేహితుడా నీవు సంపూర్ణ సంతోషాన్ని పొందలేవు. అవన్నీ ఉండాలి నీకు, కానీ అవన్నీ కలిగి నువ్వు సంపూర్ణ సంతోషాన్ని నీ జీవితంలో అనుభవించాలి అంటే నీ ఎదుట ఉంచబడిన శ్రేష్టమైన మార్గం దేవుని సన్నిధికి నీవు రావడం. దేవుని సన్నిధికి నువ్వు రావాలి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని నమ్మాలి. నువ్వు దేవుని యందు నిలకడగా ఉండాలి. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ సంతోషానికి అడ్డుపడిన అనుభవాలని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో ఎత్తిపట్టి, ప్రభువా వీటన్నిటి నుంచి నాకు విడుదల దయచేసి నాకు సంపూర్ణ సంతోషము దయచేయము అని దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సన్నిధిలో సంతోషాన్ని వెతికి నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తాడు. నీ జీవిత కాలం అంతా నీ పిల్ల పాపలతో, నీ కుటుంబం అంతటితో, నువ్వు కలిగిన ఉద్యోగంలో, లేదా నువ్వు కలిగిన వ్యాపారంలో, లేదా నువ్వు కలిగినటువంటి పొలములో, నువ్వు కలిగిన చేతి పనిలో, నువ్వు కలిగిన విద్యా జీవితంలో, నువ్వు కలిగిన గృహస్థ జీవితంలో దేవుడు నీకు సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చి ముందుకు తీసుకుని వెళ్తాడు. అలాంటి కృప దేవుడు ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు సన్నిధి వీక్షకులైన మీ అందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవ, సంపూర్ణ సంతోషమును అనుగ్రహించుటకు కారణభూతుడా, ఈ ఉదయకాల సమయంలో మీ గణనామానికి స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నా. నీ ప్రియ బిడ్డలందరూ ఈ క్రీస్తు సన్నిధి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ దినము మనిషి సంతోషముగా జీవించుట ఎలాగో వాక్యము ద్వారా తెలుసుకొని ఉన్నారు. వినిన నీ బిడ్డలందరూ కూడా ప్రభువా వాక్యానుసారంగా జీవిస్తూ వారి శేష దినములన్నీ కూడా సంపూర్ణ సంతోషంగా వారున్న రంగాల్లో, కుటుంబాల్లో జీవించుటకు మీ దీవెన దయచేయండి. ఎవరెవరు ప్రభువా వ్యాధి బాధల చేత, వేదన, దుఃఖము, కన్నీటి చేత జీవిస్తున్నారు, సంతోషం వారి జీవితాల్లో కరువరై బ్రతుకుతున్నారు, అట్టి వారందరినీ దర్శించండి. మేలు దయచేయండి, దీవెన దయచేయండి, సంతోషము దయచేయండి. సంపూర్ణ సంతోషంతో వారు జీవించుటకు కృప దయచేయండి. మీ సన్నిధికి ఈ దినము నుంచి వారు క్రమంగా వస్తూ మీ సన్నిధిలో క్రమమైన ప్రార్థన జీవితాన్ని కలిగి సంతోషకరంగా వారు జీవించడానికి కృప దయచేయండి. ఈ దినము ప్రభువా కూడిన నీ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వాక్యానుసారమైనటువంటి జీవితం నీ బిడ్డలందరికీ దయచేయండి. తిరిగి ప్రభువా మరలా ఈ క్రీస్తు సన్నిధి కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ వాక్యం వినడానికి నీ బిడ్డలను పురికొల్పండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన దైవజనురాలు దీనా గారిని, వారి సంఘాన్ని, వారి కుటుంబాన్ని బహుగా వర్ధిల్లు చేయండి. ఈ దిన దీవెనలతో మా ఎల్లరినీ కూడా బలపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నా. ఇప్పుడు పరమ తండ్రి యొక్క ప్రేమయు,
మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాకృపయు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనందరికీ సార్వత్రిక దేవుని సంఘానికి సదాకాలము తోడేయుండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు సన్నిధి మీకు తోడేయుండునుగాక. ఆమెన్. మా చిరునామా రెవరెండ్ బి అగస్టిన్ గారు, క్రైస్ట్ చర్చ్, ఐనముక్కల, పెద్దదోర్నాల మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 7660096878. అవర్ అడ్రస్ రెవరెండ్ బి అగస్టిన్ గారు, క్రైస్ట్ చర్చ్, ఐనముక్కల, పెద్దదోర్నాల మండల్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మొబైల్ నంబర్ 7660096878.